ఈరోజు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. సో ఆ ఫస్ట్ పేమెంట్ తోని లైఫ్ టైం గుర్తుండేలాగా వర్షిత అయితే వాళ్ళ మమ్మీకి ఒకటి అయితే తీసుకుంది. అక్క ఇక ఓపెన్ చేస్తుంది. ఎక్కువసేపు కూడా మనం సస్పెన్స్ చేయొద్దు. 1 2 3 వర్షిత అయితే ఫస్ట్ యూట్యూబ్ నుంచి ఈ రింగ్స్ అయితే తీసుకుంది అనమాట వాళ్ళ మమ్మీ కోసం. నిజంగా ఈ మీ మమ్మీకి తీసుకో మమ్మీ. మెయిన్ పరేషాన్ బాయ్స్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇమ్రాన్ అన్నకి, సుప్రియ అక్కకి. వర్షిత నిజంగా నువ్వేనా వర్షిత? ఫస్ట్ ఇంకా సబ్స్క్రైబర్స్ అంటే ఇది వాళ్ళ మమ్మీకి లైఫ్ లో చిన్న డే కాదు, ఒక పెద్ద డే అన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ ఏం కావాలన్నా తెచ్చి పెడుతుండే. ఇది కావాలంటే అప్పుడే అంటే సెకండ్ తెచ్చి పెడుతుండే ఏమైనా. కానీ నేను వర్షు లైఫ్ గురించి ఆలోచించిన. నేను ఉన్నా లేకపోయినా అయితే వర్షు సర్వైవ్ అవ్వాలి. సో వెల్కమ్ బ్యాక్ టు వర్ష క్యూటీస్. సో గైస్ వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు నాకు యూట్యూబ్ లో నుంచి ఫస్ట్ రెవెన్యూ అయితే వచ్చింది. అందుకనే మా మమ్మీకి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నా. అంటే ఇన్ని డేస్ నుంచి చేసిందంతా అంటే ఇన్ని డేస్ పిన్ రావడానికి ఇంకా అవన్నీ కొంచెం టైం పట్టిందనమాట. సో ఈరోజు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. సో ఆ ఫస్ట్ పేమెంట్ తోని లైఫ్ టైం గుర్తుండేలాగా వర్షిత అయితే వాళ్ళ మమ్మీకి ఒకటి అయితే తీసుకుంది. వాళ్ళ మమ్మీకి లైఫ్ లో మర్చిపోని రోజు వర్షిత మెమరబుల్ డే అట్లా అనమాట. ఏం తీసుకున్నా చెప్పాలన్నప్పుడు చూపిస్తా. చెప్పు ఫస్ట్. అంటే మమ్మీకి అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నా. అంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఫస్ట్ టైం వర్షిత ఫస్ట్ శాలరీతోని వాళ్ళ మమ్మీకి కొంచెం సర్ప్రైజ్ గా ఫీల్ చేద్దామని చెప్పేసి ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంది. సో లోపల వెనక చూపిస్తాము వాళ్ళ మమ్మీ దగ్గర పోయినాక. సో యూట్యూబ్ ఫస్ట్ ఇన్కమ్ నుంచి అయితే నేను ఇది మా మమ్మీకి ఫస్ట్ గిఫ్ట్ తీసుకున్నా. యూట్యూబ్ ఇన్కమ్ నుంచి అయితే ఇంకా అందరికి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మా మమ్మీ చిన్నప్పటి నుంచి నాకు ఏం కావాలని ఇప్పిస్తా. కానీ మా మమ్మీ అప్పుడే అంటే ఇది కావాలి వర్షిత అది కావాలని ఇప్పుడు అట్లా. అందుకని మా అమ్మ అడగకపోయినా కూడా నేను ఇది ఇప్పిస్తున్నా. ఎందుకంటే మా మమ్మీ అంటే డాడీ లేకపోయినా కూడా డాడీ రోజు మా మమ్మీ చూస్తుంది. అందుకనే ప్రేమతో నేనైతే అంటే వర్షిత తరపు నుంచి చిన్న గిఫ్ట్ అనమాట. మరి ఇంత పెద్ద గిఫ్ట్ చెప్పినా వాళ్ళ మమ్మీకి గుర్తుండేలాగా ఆమెకైనంత ఆమెకు తోచినంత ఇంకా స్వీట్ బాక్స్ తీసుకుంది దేవుని దగ్గర పెట్టడానికి. ఇంకా ఇదైతే తీసుకుంది అనమాట. సో వాళ్ళ మమ్మీకి ఇచ్చి వాళ్ళ మమ్మీ ఎట్లా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది, ఎమోషనల్ అవుతుంది, ఏమవుతుంది చూద్దాము. చూసినాక ఇంకా మన వర్షిత ఏం చేస్తుందో చూద్దాం. చాలా వాళ్ళ మమ్మీ దగ్గర పోదాం. A few moments later. నేను పోయి మమ్మీ కళ్ళు మూస్తా, నువ్వు తీసుకొని ఓపెన్ చేయి. ఉడకడం ఎందుకు, నువ్వు చేతులు ఎందుకు ఇట్లా పెట్టుకో. ఏం చేస్తున్నావు అక్క? ఏమైంది మళ్ళీ పట్టుకొచ్చింది? ఏం చేయము కాదు అంటే రోజు ఇట్లనే చేస్తుంది కదా, ఏదో ఒక వీడియో నన్ను దండం చేస్తుంది. ఈ రోజు ఏమి అందుకే నేను ఏం చేస్తా. ఎప్పుడు నన్ను పాజిటివ్ చూడగానే ఎప్పుడు నెగిటివ్ అనిపిస్తాను. నన్ను నెగిటివ్ చేసుకోవాలి. కెమెరా చూపి. ఏం చేస్తాండ్రు అతనికి చూడాలని ఉందా? ఆబ్వియస్లీ. కానీ అప్ప మేము ఏమో చేస్తాం కదా, ఎందుకు మరి గెస్ట్ చేయి ఏమై ఉంటది. అంటే మీరు ఏదైనా ప్రాంక్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. నీకోసం ఒకటి తెచ్చినాం, అది ఏమై ఉంటది చెప్పు. అంటే నాకు ఇష్టమైనది అయితే చికెన్ ఎక్కువ. చికెన్
జాను ఆగు పెట్ట ఎంత చెప్తుర్రు రాగు 3 2 3 2 అక్క ఇక ఓపెన్ చేస్తున్నారు ఎక్కువసేపు కూడా మనం సస్పెన్స్ చేయొద్దు చెంప 1 2 3 యూట్యూబ్ ఇంకా మనకం నీకోసం ఏడన్నా మళ్ళీ ఏడన్నా దొబ్బేసి లేదు షాప్ కి పోయి పాప మా మమ్మీకి ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకుందాము డైలీ యూస్ కి తీసుకుందాం అని చెప్పేసి సో వర్షిత అయితే ఫస్ట్ యూట్యూబ్ నుంచి ఈ రింగ్స్ అయితే తీసుకుంది అనమాట వాళ్ళ మమ్మీ కోసం నిజంగా మా ఇవి మీ మమ్మీకి తీసుకో మమ్మీ తీసుకో మీ మమ్మీ నమ్మలేకపోతుంది వర్షితకి ఇంత తెలివి వచ్చిందా అని కాదు అంటే నా చిన్న పిల్ల నా ముందే అప్పుడే నాకు కమ్మలు పడి చెంత పెద్దదైపోయిందా అని అనిపిస్తుంది దాన్ని నీకు పెద్ద పెద్ద కోరికలు తీర్చకపోయినా ఈ చిన్న వాటికైనా ఆనందించమని అంటే అక్కడ తీసుకొని పోయినావు సో గైస్ అందరికి చాలా థ్యాంక్స్ యూట్యూబ్ లో అందరికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికి చాలా 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 థ్యాంక్స్ హారికకి నరేష్ అన్నకి మెయిన్ పరేషాన్ బాయ్స్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్నకి సుప్రియ అక్కకి వీళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇంత ఉండకపోతుండే నాకు ఇది ఇన్కమ్ కూడా రాకపోతుండే ఎందుకంటే ఛానల్ పెట్టించిందే ఇమ్రాన్ అన్న ఇంకా పరేషాన్ బాయ్స్ టీమ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న సబ్స్క్రైబర్స్ కూడా మెయిన్ ఈరోజు వర్షిత ఇది కొనడానికి కారణం సబ్స్క్రైబర్స్ కాబట్టి మెయిన్ థ్యాంక్స్ వచ్చేసి ఫస్ట్లీ సబ్స్క్రైబర్స్ కి సో ఇంకా వర్షిత నాకేమి ఇవ్వకపోయినా మంచిగా ఉంటాయి వాళ్ళ ప్రేమతోని కానీ ఒక్కొక్కసారి కోపం వస్తుంది వర్షిత చూస్తే చెప్పిన మాట వినాలి అట్లా వేయాలని చెప్పి కానీ ఇంత పెద్ద షాక్ ఇస్తుందని అన్ఎక్స్పెక్టెడ్ అక్కకి ఫస్ట్ థింగ్ మాటలు కూడా రావట్లేవు అవి చూసినాక అంటే నా బిడ్డని నా కోసం ఇంత తెలివి ఇంత లిటరల్లీ ఒక్క నిమిషం మీ మమ్మీకి వర్షిత నిజంగా నువ్వేనా వర్షిత ఫస్ట్ ఇంకా సబ్స్క్రైబర్స్ నాకు ఇష్టమైన స్వీట్ తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కి పరేషాన్ బాయ్స్ టీమ్ కి పేరు పేరున థ్యాంక్ యూ స్పెషల్లీ హారిక నరేష్ స్పందన కానీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ ఎందుకంటే అంటే వీళ్ళెవరికి లేని మా కష్టం లేని మేము పైకి రాము సో అంతలో కొంత మా కష్టం కూడా వేసుకొని ఇంత పైకి వచ్చి నా బిడ్డ ఎదిగిపోయి దాని మైండ్ మెచ్యూర్ అయ్యి అమ్మో నేనైతే నిజంగా షాక్ అవుతున్నా చాలా థ్యాంక్స్ అన్నమాట నేను అసలు చాలా ఎమోషనల్ ఫుల్ నార్మల్ గా ఇంకా ఇది చూస్తుంటే నాకు ఇంకా అసలు ఆనందానికి అదుపులు లేవన్నట్టు కొన్ని సార్లు సంతోష బాష్పాలు వస్తాయి కొన్ని సార్లు ఏడుపు కన్నీళ్ళు అంటారు కదా అవి కూడా వస్తాయి కానీ ఇవైతే సంతోషం అంటే నాకు హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్స్ అసలు హారిక మెయిన్ నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి నువ్వు లేని అసలు ఇది ముందుకు పోరేమో అంటే చాలా మంది కూడా అన్నారు అన్నమాట అంటే ఇప్పుడిప్పుడే ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా అప్పుడప్పుడు హారిక వచ్చి మాకు బాగా సపోర్ట్ చేస్తుంది నాకు చెల్లెలు మన టీం అంతా ఎప్పటికుంటారు చేయడానికి అంటే ఇప్పుడు ఒక లో అవుతున్నారు అని అంటే ఇప్పుడు మనకు అన్నంత పేరు ఇచ్చినప్పుడు ఎవరినన్నా ఒక లెవెల్ లో పెట్టాలని అనుకుంటారు కాబట్టి సో అట్లా అనుకోద్దు అందరు సపోర్ట్ ఎప్పటికన్నా చేస్తారు అదొక్కటి గుర్తు పెట్టుకుంటే రాళ్ళు మమ్మల్ని ఇంకేం కూడా లేదు మీ థ్యాంక్స్ ఇవన్నీ కూడా వద్దు గుర్తు పెట్టుకుంటే రాళ్ళు మమ్మల్ని ఎప్పటికీ అంటే
ఇంకా వాళ్ళ మమ్మీ పాపం అంటే ఇది వాళ్ళ మమ్మీకి లైఫ్ లో చిన్న డే కాదు, ఒక పెద్ద డే అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ వర్షిత. చిన్నప్పటి నుంచి ఏదున్నా మా పిన్ని, బాబాయ్, మమ్మీ, అమ్మమ్మ, ఇంకొవ్వరు లేరనుకున్నా. ఇంకేంటంటే మా మమ్మీ కూడా ఏం కావాలో చిన్నప్పటి నుంచి చదివిస్తుంది. కానీ మా మమ్మీ ఎప్పుడు అడగలే అది కావాలా ఇది కావాలా అని. అడగక ముందుకే కమ్మలు తెచ్చిపెట్టిన, దానికే మా మమ్మీ చాలా ఎమోషనల్. ఇంకేంటిదంటే అందుకని మా మమ్మీకి ఇయర్ రింగ్స్ ఎక్కువ ఇష్టం అని ఇయర్ రింగ్స్ తెచ్చిచ్చిన. అండ్ ఇంకా చెప్పాలంటే మా ఆరిక చెప్తుంది చెప్పుంది అంటే వర్షిత తరపు నుంచి ఇదే కాదు, వాళ్ళ మమ్మీని ఎప్పుడు ఇట్లనే లైఫ్ టైం హ్యాపీగా ఇట్లనే చూసుకుంటది. ఇంకేమంటారు, ఇన్ని రోజులు వాళ్ళ మమ్మీ చూసుకుంది కదా వర్షితని, ఇప్పటి నుంచి వర్షితది చూసుకుంటది అనమాట. ఏమంటారు అంతే కదా. అంతే. అసలు ఏడుపు వస్తుంది అది చూపిస్తే. అది ఎంత చిన్న పిల్ల తెలుసా అసలు. అప్పుడే అంత పెద్దగా అయిపోయిందంటే నేను అసలు నమ్మలేకపోతున్నా. చూపిస్తా ఒక్క నిమిషం మీకు ఆ ఫోటోలు కూడా. అంటే ఎవరికైనా కళ్ళ ముందు యాజ్ అ సింగిల్ పేరెంట్ గా ఇంత చిన్నప్పటి నుంచి పెరిగి ఒక స్టేజ్ కి రాగానే ఒక ఏమంటారు ఇట్లాంటివి కష్టపడి ఇచ్చిందంటే ఎవరికైనా ఒక లైఫ్ లో అదొకటి ఏమంటారు గుర్తింపు అట్లా అయిపోతుంది. అందుకే వాళ్ళ మమ్మీ చూడండి చూపిస్తా. అంత చిన్న పిల్ల ఇప్పుడు నా ముంగట ఇంత పెద్దగా అయిపోయి నాకే గిఫ్ట్ ఇచ్చే స్టేజ్కి వచ్చింది. వర్షం అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి కూడా నాకు అర్థమైతలేదు. ఇప్పుడు సడన్ గా హారిక రాగానే మళ్ళీ ఏమన్నా తెచ్చేసిందేమో అనుకున్నా. ఇంటి మీదకి భయం అయింది ఒక్క నిమిషం. మనం ఉంటే అట్లా అందరికి మార్పులు వస్తాయి అన్నమాట, అట్లా మారుస్తాం కూడా. ఫస్ట్ వాళ్ళ మమ్మీ చెప్పిన మాట కూడా వినకపోతున్నప్పుడు కూర్చోమంట కూర్చుంటుంది, రావమంట లేస్తుంది. అంత మారింది వర్షిత, చాలా మారింది. కానీ ఏదన్నా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే చేస్తున్నాం మేము. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మీ అందరి లవ్ చాలా అంటే మాకు అంటే ఒక 40 వచ్చినా కూడా మాకు మీ సబ్స్క్రైబర్స్ తోని మేము ఇట్లా చేసుకుంటున్నాం అంటే నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు మీ మమ్మీకి లాస్ట్ ఒక మాట చెప్పు. అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ చాలా కష్టాలు, సింగిల్ పేరెంట్ కాబట్టి చాలా కష్టాలు. ఇంకా మా అమ్మమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోతుండే. మా మమ్మీ కూడా ఉండకపోతుండే. ఎప్పుడో 9:30-10:30కి అట్లా వస్తుండే. అంటే వీళ్ళు మార్నింగ్ అంటే క్లాసెస్ కి వెళ్ళి ఆఫ్టర్నూన్ పార్ట్ టైం జాబ్ కి పోయి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చూసుకొని పాపని చూసుకొని ఇంత సఫర్ అయ్యి వచ్చింది కదా. మార్నింగ్ నుంచి ఇంకా నా దగ్గర కూడా ఉండదు. నైట్ ఉట్టి నా దగ్గర వండుకుంటది అంతే. ఇంకా మా అమ్మమ్మ, మా పిన్ని, బాబాయ్ వీళ్ళు ముగ్గురే చూసుకుంటుండే అప్పుడు. అట్లా అని ఇంకా అంటే చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ ఏం కావాలన్నా తెచ్చి పెడుతుండే. ఇది కావాలంటే అప్పుడే అంటే సెకండ్ తెచ్చి పెడుతుండే ఏమైనా. అంటే నాకు ఎమోషనల్లీ చాలా ఏడుపు వస్తుంది ఇవన్నీ చెప్తుంటే. అంటే వెనక్కి తిరిగి చూసుకున్నట్టుంది అనమాట. ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతుంటే ఒక నిమిషం ఇట్లా నా మైండ్లో తిరుగుతున్నాయి. నేను చిన్నప్పుడు ఎన్ని పడ్డాను అని ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఒక సింగిల్ పేరెంట్ అంటే ఎన్ని నిందలు మోయాలి, ఎన్ని కుక్కలు మొరుగుతూనే ఉంటాయి ఒక అమ్మాయి చుట్టూ, ఎన్ని నిందలు మోయాలి, ఎన్ని అసలు ఏమేమి అనుకుంటారు అనేది అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను వర్షు లైఫ్ గురించి ఆలోచించిన. నేను ఉన్నా లేకపోయినా అయితే వర్షు సర్వైవ్ అవ్వాలి. నిలబడే స్టేజ్ లో ఉండాలి ఎప్పటికన్నా. ఎవరికి ఏమైతుందో మనం చెప్పలేకపోతున్నాం. సో నేను ఆ నమ్మకం అనేది వర్షితకి కొంచెం ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటుండే ఒకప్పుడు. అబ్బా నేను కూడా స్క్రీన్ మీద కనబడాలి, నేను కూడా టీవీలో కనబడాలి, నేను కూడా దాంట్లో కనబడాలి, నేను ఫేమ్ అవ్వాలని మస్తు ఉంటుండే నాకు. కానీ ఛాన్సెస్ వచ్చినా కూడా నేను పోలేని పరిస్థితి అనమాట. అంటే మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అప్పుడు ఉండేది. తెలియని ఏం చేస్తున్నామో, బయట ఏమేం చేస్తారో అని భయపడేట్లు పంపించలేదు. సో ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి అన్నీ అప్డేట్ అయిపోయినాయి కాబట్టి నేను నాలో తీసుకుంటున్నా అనమాట వర్షిని. అంటే నేను అట్లా అవుతుండే, అబ్బా నా పాప అవుతుంది, నాకు హ్యాపీగా ఉంది చాలా అని చెప్పి. ఇప్పుడు వర్షితని పక్కన పెట్టుకుని నేను వీడియోస్లో పంపించిన అంటే అది వాళ్ళ మీద నమ్మకంతో. కానీ నా బిడ్డని కూడా అంతా మంచిగా చూస్తున్నారు అనమాట. అందరు కూడా ఎవ్వరు దాన్ని ఎట్లాంటి చేయడం కానీ ఇట్లా చేయడం కానీ ఏం లేదు. నా ఇష్టంతోనే నేను వీడియోస్లో పంపించిన వర్షితాన్ని. ఎందుకంటే
నాకు ఉంటుండే చిన్నప్పుడు అట్లా చేయాలి ఇట్లా చేయాలి అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని. కానీ ఆ బిడ్డకి అంత ఫేమ్ ఇచ్చిండ్రు, అంత మర్యాద కూడా బయట నన్ను గుర్తుపడుతున్నారు అంటే అది వాళ్ళ వల్లనే. కంపల్సరీ నేను ఎన్నిసార్లు అడిగినా ఇదే మాట చెప్తా. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నాకు ఎమోషనల్ కూడా అవుతున్నా కానీ నేను ఏడవ, ఎందుకంటే అదంతే, ఆ కన్నీళ్ళు రావు అవి. రాహు కన్నీళ్ళు. నా బిడ్డను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. కొంతమంది వీడియోస్ చూసుకుంటా మీ భాగవతాలు మాకెందుకు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. మేము ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే అది మాకు జరిగింది కాబట్టి మా సన్నివేశాలు చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఇది రేర్, అందరి లైఫ్ లో అందరి ఫ్యామిలీ దాంట్లో ఉండే ఇష్యూసే కాబట్టి అట్లా షేర్ చేసుకుంటాం తప్పించి ఏదో అని కాదు, ఏదో లో అని కాదు. మనసులో ఉండదు అంతే, మాకు అట్లా అలవాటు అయిపోయింది. ఏదన్నా చిన్న విషయమైనా మీతో షేర్ చేసేసుకోవాలా అని చెప్పేసి. ఇప్పుడు యూట్యూబ్ విషయం కూడా నేను చాలా సార్లు చెప్పిన, వర్ష కాళ్ళ మీద వర్ష నిలబడి వర్ష సర్వైవ్ అవ్వాలి, వర్షకు ఒక లైఫ్ ఇవ్వాలని అని పెట్టించిన అంతే. అంటే యూట్యూబ్ లోనే కాదు, ఆమెను చదివిపిస్తా బాగా, ఆమె ఒక స్టేజ్కి తీసుకొని వస్తా. ఆమె నిజంగా చెప్తున్నా, ఆమెకి పోలీస్ అంటే చాలా ఇష్టము. ఆ జాబ్ కొట్టే వరకు నేను దాన్ని అని మాటిస్తున్నా. ఐపీఎస్ అవ్వాలని అనుకుంటుంది ఇప్పటి నుంచే. నిజంగా చెప్తున్నా కదా, ఇంకా యూట్యూబ్ ఇట్లనే ఉంటే వర్షితని మంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చేసి చూపిస్తా అందరికి. అంటే నన్ను అన్నోళ్ళకి వాళ్ళని దన్నినట్టే చేసి చూపిస్తా వర్షితకైతే, ప్రామిస్ చెప్తున్నా. నేను చాలా సఫర్ అయినా, నేను చాలా అవమానాలు పడ్డా, చాలా ఇజ్జత్ తీసుకున్నా అనేవాళ్ళు మస్తు మంది చాలా అన్నారు. అయినా కూడా నేను నిలదొక్కున్నా ఉన్నా అంటే నా వర్షిత కోసమే. అయినా కూడా నేను అన్ని మైండ్ లో పెట్టుకుని నేను అంత బర్డన్ అవ్వను, నేను వదిలేస్తా. ఎందుకంటే తెలుసు ఒంటరి ఆడపిల్ల లైఫ్ ఎట్లుంటుందో, లోకం అంతా తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వర్షితను మాత్రం బాగా సర్వైవ్ చేస్తానని మాటిస్తున్నా అందరికి, ఇప్పుడే చెప్తున్నా ఇది కూడా. థ్యాంక్ యూ సో మచ్ వర్షిత, నా బంగారు కొండ. థ్యాంక్ యూ హారిక. నాకు నిజంగా హారిక అంటే చాలా ఇష్టం, చాలా వీడియోస్ ఇప్పటి వరకే. నాకు కూడా కంటే ఎక్కువ నాకు వాళ్ళ మమ్మీ అంటే ఇష్టం. ఆలోచించారు అనమాట, అబ్బా వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళు ఫేమ్ అయిపోతున్నారు అని ఆలోచించారు బిడ్డ. ఏదున్నా కూడా నాకు రైస్ గానీ లేకపోతే దాని డ్రెస్సెస్ గానీ ఏం కావాలన్నా నేను ఇంట్లోకి పోయి మా ఇంట్లో ఉన్నట్టే తెచ్చుకుంటా. నిజంగా చెప్తున్నా, నోరు మంచిదైతే ఊరు మంచిది, కన్ఫామ్ గా నోరు మంచిదైతే కంపల్సరీ ఊరు మంచిది అవుతుంది. సో మేము ఏదన్నా అంటే మన వీడియోస్ లో కూడా కొట్లాడుతుంటే ఆ పోనీ అరిక ఇంకా సారీ చెప్తుంది, నాకేమనైతే అది సారీ చెప్తుంది అనమాట. అట్లా అంటే డిస్టెన్స్ ఉండని ఇంకా 5 minutes 10 minutes అట్లా కలిసిపోతాం అనమాట. ఏమని అనుకున్నాం ఇట్లా అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. నాకు అంటే అందరికి పరేషాన్, మళ్ళీ చెప్తున్నా, పరేషాన్ అందరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి, అనిల్ కి యాక్సిడెంట్ అయిందని విన్నాను. గెట్ వెల్ సూన్ అనిల్, ప్లీజ్ చూసుకో, హెల్త్ జాగ్రత్త, సరేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.